రాష్ట్రాన్ని అన్ని వర్గాల్లో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు మంత్రులు. విద్య, వైద్య రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అవసరాలకు తగినట్లు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు. రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు మినిస్టర్స్. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నస్కల్ గ్రామంలో 45 కోట్లతో ఏటీసీ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించారు మంత్రి వివేక్. రాష్ట్ర వ్యాప్తంగా 115 ఏటీసీ సెంటర్లు నిర్మించి యువతకు విద్య, ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మన యువకులకు ఎందుకు మనము మంచిగా ట్రైనింగ్ చేయొద్దు, వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు కల్పించొద్దని మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దాని గురించి ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనము 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 4,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా మన టాటా వాళ్ళతో కలిసి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ టెక్నాలజీ సెంటర్స్ అన్ని చోట్ల కూడా పెట్టడం జరుగుతుంది. మారుతున్న అవసరాలకు తగినట్లు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ప్రభుత్వం చేపట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గడిచిన 2 ఏళ్లుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సర్కారు పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, టీచర్ల భర్తీ, డిజిటల్ లెర్నింగ్, స్కిల్ ఎడ్యుకేషన్ వరకు అనేక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. బ్రెయిన్ ఫీడ్ గ్రూప్ హైటెక్స్ లో నిర్వహించిన ఈటీ టెక్ ఎక్స్ 6వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రబీ సాగు సీజన్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో యూరియా వినియోగం అత్యధికంగా ఉండే అవకాశం ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,48,000 మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉందన్నారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో 86,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం, తుత్తుకుడి, గంగవరం, కరైకాల్, జైగఢ్ పోర్టులకు చేరిందన్నారు. ఈ నిల్వలను వెంటనే రాష్ట్రానికి తరలించడం అత్యవసరం కాబట్టి యూరియా రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించేలా చూస్తామని భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల జాతర నడుస్తోందన్నారు మంత్రి సీతక్క. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ప్రయోజనం ఉండదన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు. మహబూబాబాద్ జిల్లా గుంజేడులో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారు సీతక్క. ఊరూరు, తండాలు, గూడాలు, పల్లెలన్నీ కూడా అటవీ ప్రాంతాలు కాబట్టి ప్రజల్ని మోటివేషన్ చేసి జరగబోయే అభివృద్ధి గురించి కూడా వాళ్ళకి వివరిస్తూ ప్రచారంలో ఉండడం జరిగింది. టీఆర్ఎస్ కోటేయడం మూలంగా గ్రామాలలో ఎలాంటి లబ్ధి జరగదు కాబట్టి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి ఎన్నికలు అయిపోగానే గ్రామ పంచాయతీలకు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు రాబోతున్నాయి. ప్రతి గ్రామం మంచిగా అభివృద్ధి చేసుకుందాం. బాగలింగంపల్లి మైనారిటీ గురుకుల ఫుడ్ పాయిజన్ ఘటనను కొందరు రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్. ఫుడ్ పాయిజన్ ఘటనపై హాస్టల్ డిప్యూటీ వార్డెన్, ప్రిన్సిపల్, ఇన్ఛార్జిను సస్పెండ్ చేశామన్నారు. ఫుడ్ మెటీరియల్ సప్లై చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. కింగ్ కోటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు అజారుద్దీన్. 35 children got affected with that. I think they got some type of an infection. Food was not proper actually. We have already taken action. We have suspended the people who are looking after this, principal and the people who provide the food to be cut. కాంగ్రెస్ పార్టీతోనే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని మనస్మృతి ఐడియాలజీతో నడిపిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా దళితుల సమస్యలపై అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం చేయాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు. ఢిల్లీ ఇందిరాభవన్లో జరిగిన కాంగ్రెస్ ఎస్సీ విభాగం అడ్వైజరీ కౌన్సిల్ సమావేశానికి అటెండ్ అయ్యారు ఎంపీ వంశీకృష్ణ. దళిత్ సమాజంలో ఉన్న అందరికీ న్యాయం ఎట్లా చేయొచ్చు, ముందుకెట్లా తీసుకుపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళితులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ తోటి మనుస్మృతి ఐడియాలజీ తోటి ఎట్లయితే ముందుకు తీసుకెళ్తున్నారో అది మన దేశానికే హానికరం అని చెప్పి దాన్ని బట్టి మనం ముందుకెట్లా పోవచ్చు అని చెప్పి వారు మాకు సూచన ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కొందరు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు మంత్రులు. కావాలని సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకెళ్తామన్నారు మంత్రులు.